లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీలో కూటమి అనూహ్య మెజారిటీతో అధికారంలోకి రావడంతో చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ గా మారారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో నానా హంగామా చేసిన నేతలు పలువురు ఇప్పుడు సొంత క్యాడర్కు కూడా కనిపించడం మానేశారు. వైసీపీతో ఉంటే ఫ్యూచర్ ఉండదని, రాజకీయ భవిష్యత్తుపై బెంగతో అలాంటి వారంతా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారట. నాయకులు కొదవలేని టీడీపీలో చేరితే తమకు అవకాశాలు దక్కవని భావిస్తున్న అలాంటి నేతలకు ఇప్పుడు జనసేన ఒక వరంగా మారిందంటున్నారు. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు తొందరలోని పార్టీని వీడడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారట. జనసేనలో చేరడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెగ రాయబారాలు నడిపిస్తున్నారని తెలుస్తోంది. కొందరు నేతలైతే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రికమెండేషన్లు కూడా చేయించుకుంటున్నారని జనసేన సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు కుదిరితే అతి కొద్ది రోజుల్లోనే కొందరు కీలక నేతలు జనసేన కండువ కప్పుకోవడం ఖాయంగా కనబడుతుందని ఏపీ పాలిటిక్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీ కండువా మార్చేశారు. పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కూడా అదే దారిలో నడవబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తాము సేఫ్ జోన్లో ఉండాలంటే జనసేన ఒక్కటే దిక్కు అని పార్టీ మారాలని చూస్తున్న వైసీపీ నేతలు భావిస్తున్నారట. జనసేనలో ఉంటే ఇటు వ్యక్తిగతంగానూ అటు రాజకీయంగానూ ఇబ్బందులు ఉండవని, పైపెచ్చు అదృష్టం కలిసి వస్తే పదవియోగం కూడా దక్కవచ్చనేది నేతల ఆలోచనట. అందుకే ఆలస్యం చేయకుండా పార్టీ మారాలని తాపత్రయపడుతున్నారట. గతంలో వైసీపీ ప్రభుత్వంలో తమ వల్ల ఇబ్బందులు పడ్డ టీడీపీ నేతలు ఎలాగూ ఆ పార్టీలోకి రానివ్వరని, అందుకే జనసేన అయితే కరెక్ట్ అని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేనలో నాయకుల కొరత తీవ్రంగా ఉంది. అత్యధిక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థుల కొరత ఉంది. అందుకే ఆ పార్టీలోకి వెళ్తే రాజకీయంగా ఉపాధి లభించడంతో పాటు చాలా ప్రయోజనాలుంటాయని నేతలు భావిస్తున్నారట. అందుకే జనసేన వైపు వైసీపీ నేతలు చూస్తున్నారని రాజకీయ పరిశీలకుల అంచనా. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలో ఉన్న నేతలతో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ కసిగా పోరాడింది. ఇప్పుడు అలాంటి నేతలే జనసేనలో చేరితే అప్పుడు రాజకీయాలు ఎలా ఉండబోతాయి అని టీడీపీలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించిన నేతలు జనసేనలో చేర్చుకోవడం కరెక్ట్ కాదని టీడీపీలో పలువురు నేతలంటున్నారు. తమను ఇబ్బంది పెట్టిన నేతలే ఇప్పుడు జనసేనలో కాలర్ ఎగరేస్తూ ఉండడాన్ని తెలుగు తమ్ముళ్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారట. తమ రాజకీయ శత్రువులు ఇప్పుడు మిత్రపక్షాల్లో చేరితే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇద్దరు సమన్వయంతో కూటమిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని ఇబ్బంది పెట్టిన నేతలను జనసేనలో చేర్చుకుంటే క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల మాట. టీడీపీ నుంచి వస్తున్న సూచనలను జనసేనాని ఎలా తీసుకుంటారు? వైసీపీ నుంచి వస్తున్న వారందరినీ పార్టీలో చేర్చుకుంటారా, లేక ఆయా నియోజకవర్గాల పరిస్థితులను బట్టి పవన్ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జనసేనలో జరుగుతుంది. చాలా మంది నేతలు జనసేనలో చేరడానికి సుముఖత చూపిస్తున్నారు. కానీ జనసేన అధినేత మాత్రం కొందరి విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ను, జనసేనను ఇష్టం వచ్చినట్లు విమర్శించిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జన సైనికులు సూచిస్తున్నారు. అలాంటి వారిని తీసుకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని కొందరు నేతలు పవన్ కు చెబుతున్నారట. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధికార వైసీపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమితో తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారట. అయితే రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక రీఎంట్రీని జన సైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాపాక వరప్రసాద్ విషయంలోనే క్యాడర్ అంత సీరియస్ గా ఉంటే ఇక వైసీపీ నుంచి వస్తున్న మిగిలిన నేతల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో అని జనసేన ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. తాజాగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు పలువురు టీడీపీలోకి, మరికొందరు జనసేన, బీజేపీలో చేరుతున్నారు. అనేక మందికి టీడీపీ గేట్లు తెరవకపోవడంతో మిత్రపక్షాల వైపు చూస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆనంద్ చేరికని విశాఖ జిల్లా టీడీపీ సీనియర్లు వ్యతిరేకించడంతో ఆయన గత్యంతరం లేక బీజేపీలో చేరారు. దాంతో బీజేపీపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
అలాగే మంగళగిరిలో లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడి వైసీపీ బాట పట్టిన గంజి చిరంజీవి తాజాగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన గంజి చిరంజీవి టీడీపీలో ఉన్న ఆప్కో చైర్మన్ గా పదవులు అనుభవించారు. గత ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ గంజి చిరంజీవి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురుచూసిన చిరంజీవి అది కూడా దక్కకపోవడంతో అలిగి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. లోకేష్ పై పోటీకి సిద్ధమైన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ శిష్యుడిగా కైకలూరు జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన అనూహ్యంగా 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకొని కామినేనిపై విజయం సాధించారు. ఇక 2014 పొత్తుల్లో భాగంగా కామినేని శ్రీనివాస్ కోసం తన సీటు త్యాగం చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగానే కొనసాగారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. 2 దశాబ్దాలుగా టీడీపీకి సేవలందించిన జయమంగళ వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన జయమంగళ తాజాగా జనసేనలో చేరడం కైకలూరు టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదట. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు 2-3 ఉండడంతో భవిష్యత్తు ఎన్నికల్లో టీడీపీలో ఉంటే అవకాశం రాదని భావిస్తున్న నేతలు జనసేన బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కూటమి పార్టీలో చేరికలకు సంబంధించి 3 పార్టీల నేతలతో ఒక స్క్రూటినీ కమిటీ ఉంది. ఏ పార్టీలో ఎవరు చేరినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఏకాభిప్రాయంతోనే చేర్చుకోవాలి. అయితే ఇటీవల బీజేపీ, జనసేనలో చేరికలపై టీడీపీ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు పొత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.